కరోనా వైరస్ ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపుతోంది. మనం చూసుకుంటే గత వారం ఆయిల్ ప్రైజెస్ చాలా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఒపెక్ దేశాలు, ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దానిలో ఉన్న ప్రధాన మెంబర్ సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ కలిసి గత వారం వియన్నాలో ఒక మీటింగ్ పెట్టి రష్యాతో కూడా కూర్చుని మాట్లాడాయి. ఆయిల్ డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించాలని చెప్తే రష్యా దానికి ఒప్పుకోలేదు. అసలు ఒపెక్ దేశాలకి రష్యాకి సంబంధం ఏంటి? ఈ ఆయిల్ ప్రొడక్షన్లో రష్యా ఎందుకు ఒపెక్ దేశాలతో సమ్మిట్లోకి వచ్చింది అని ఆలోచిస్తే 2016 డిసెంబర్లో ఒపెక్ దేశాలకి నాన్ ఒపెక్ దేశాలకి మధ్య వియన్నా అగ్రిమెంట్ అనే ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ వియన్నా అగ్రిమెంట్ ప్రకారం ఒక 6 నెలల పాటు, అంటే అప్పట్లో ఒక 6 నెలల పాటు ఆయిల్ ప్రైజెస్ స్టెబిలైజేషన్ కోసం ఆయిల్ ప్రొడక్షన్ మీద కొన్ని కట్స్ పెట్టారు, కొన్ని నియంత్రణలు విధించారు. తర్వాత తరచూ ఆ అగ్రిమెంట్ని కొనసాగించడం ఏప్రిల్ 2020 వరకు కూడా ఈ అగ్రిమెంట్ కొనసాగింపులో ఉందన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళా సౌదీ అరేబియా ఒపెక్ దేశాలు, అంటే ఒపెక్ దేశాల ప్రధాన దేశమైన సౌదీ అరేబియా రష్యాని కోరింది, ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తే కనుక ఆయిల్ రేట్లు స్టెబిలైజ్ అవుతాయి, ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువైపోతే డిమాండ్ తగ్గిపోయి రేట్లు తగ్గిపోతాయి అని చెప్పి. దాంతో రష్యా ఒప్పుకోలేదు. రష్యా ఎందుకు ఒప్పుకోలేదు? దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒక ప్రధాన కారణం, ఎప్పుడైతే ఒపెక్ దేశాలు నాన్ ఒపెక్ దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తాయో, ఆయిల్ డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ప్రొడక్షన్ తగ్గిస్తాయో, ఆ టైంలో అమెరికా షేల్ గ్యాస్ ఆ మార్కెట్ను ఆక్యుపై చేసేస్తుంది. ఇది ప్రధానమైన భయం రష్యాకి. రెండోది, చాలా ఒపెక్ దేశాల్లో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్ని గవర్నమెంట్ ఓన్డ్, కానీ రష్యాలో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ మోస్ట్లీ ప్రైవేట్ ఓన్డ్ అనమాట. ఈ ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్ మీద ఆల్రెడీ ప్రొడక్షన్ కట్లు విధించి రష్యా ఇంక విధించే ఆస్కారం కనిపించట్లేదు. మూడోది, 2016 డిసెంబర్లో రష్యా ఒపెక్ దేశాలు చెప్పినట్టు విని ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేసి వియన్నా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అప్పట్లో రష్యాకి ఎలక్షన్ జరగబోతున్నాయి, రష్యా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఆ టైంలో రష్యా ఎకనమిక్ ప్రోగ్రెస్ కనిపించాలి. సో ఆయిల్ రేట్లు మెయింటైన్ చేయాలంటే ప్రొడక్షన్ కట్స్ అప్పుడు అవసరం, కానీ ఈరోజు రష్యాకి అవసరం లేదు. అంతకు మించి రష్యాలో భవిష్యత్తులో ఆయిల్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో దాంతో రష్యా ప్రైవేట్ కంపెనీస్ ఎంత వీలైతే అంత ఆయిల్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టాయన్నమాట. దీంతో ట్రేడ్ వార్స్ లాగా ఆయిల్ ప్రొడక్షన్లో కూడా కొత్త యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో సౌదీ అరేబియా ఆయిల్ రేట్లు తగ్గించేసింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోని లాజిక్ ఏంటంటే, సౌదీ అరేబియా, అమెరికా చాలా మంచి మిత్ర దేశాలు అన్నమాట. అంటే అమెరికా షేల్ గ్యాస్, అమెరికాకు వచ్చే లాభాలు సౌదీ అరేబియాకి కూడా ఇష్టమే. ఒక విధంగా సౌదీ అరేబియా ఒపెక్లో ఉన్నా సరే అమెరికాతో అంత పెద్ద పోరాటం అయితే సౌదీకి లేదు. కానీ రష్యాకి అమెరికాకి మధ్య చూస్తే రష్యా గ్యాస్ నిల్వలు, అమెరికా షేల్ గ్యాస్ నిల్వలు, ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా ఒక పోటీ అనేది మనకు కనపడుతుంది. సో కాబట్టి అమెరికా గ్యాస్ విషయంలో ఎదుగుతుంటే రష్యా ఖచ్చితంగా దాన్ని కట్ చేయాలని చెప్పి ఎంత నష్టం వచ్చినా పర్లేదు ప్రొడక్షన్ మాత్రం పెంచే పరిస్థితి రష్యా ఆలోచిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 2-3 ఇంపార్టెంట్ విషయాలు ఆలోచించుకోవాలి. ఒకటి, ఈ 2016 డిసెంబర్లో ఒపెక్ దేశాలు నాన్ ఒపెక్ దేశాల మధ్య మొత్తం ఆయిల్కి సంబంధించిన ఈ ఒప్పందాలు వీటన్నిటి తర్వాత ఒక పేరు వచ్చిందనమాట, అదే ఒపెక్ ప్లస్. ఒపెక్ ప్లస్, ఈ ఒపెక్ అంటే ఏంటో ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు దాని మీద, ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి చాలాసార్లు ఒపెక్ అనే మాట మనకు న్యూస్లో వచ్చింది. ఒపెక్ అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, 1960లో ఫామ్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ వియన్నా, ఆస్ట్రియాలో ఉన్నాయి. ఒపెక్ హెడ్ క్వార్టర్స్ వియన్నా, ఆస్ట్రియాలో ఉన్నాయి. ఒపెక్ దేశాల లిస్ట్ గురించి కూడా ఒకసారి క్వశ్చన్ రావచ్చు. ఏ ఏ దేశాలు ఒపెక్లో ఉన్నాయో ఒకసారి గమనిస్తే అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వెటోరియల్ గునియా, గ్యాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యుఏఈ, వెనుజులా. ఈ దేశాలు ఒపెక్ సభ్య దేశాలు. అయితే ఈ మధ్య ఖతార్ దానిలోంచి బయటకు వచ్చేసింది. ఇండోనేషియాలో కొన్నాళ్ళు ఉంది, తర్వాత బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చిన దేశాలు పట్టించుకోవద్దు. ఏ దేశం బయటకు వచ్చిందంటే రీసెంట్గా ఖతార్ అని గుర్తుపెట్టుకోండి. దేశాల లిస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒపెక్ దేశాలు. సో ముందు ఒపెక్ దేశాల గురించి తెలుసుకోవాలి.
అలానే ఒపెక్ దేశాల యొక్క లక్ష్యం ఏంటి? ఒపెక్ దేశాలు దేనికోసం పాటుపడుతున్నాయి? ఎప్పుడైనా సరే ఆయిల్ ప్రైస్ స్టెబిలైజేషన్ తీసుకురావడం కోసం, ఆయిల్ ధరల్లో డిమాండ్లో అన్నెసరీ ఫ్లక్చువేషన్స్ రాకుండా చూడటం కోసం, దాంతోపాటు ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడటం కోసం, దాంతోపాటు కన్సూమర్స్కి సరైన టైంకి ఆయిల్ అందించడం కోసం, వీటన్నిటి కోసం ఒపెక్ ఫామ్ అయింది. మేజర్గా ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏ దేశాలు అయితే చమురు ఉత్పత్తి చేస్తాయో అవి నష్టపోకుండా ఆయిల్ ప్రైజెస్ ప్రాపర్గా ఉంచడం కోసం ఒపెక్ ఫామ్ అయింది.